నమ్మకంతో అపనమ్మకంతో అమ్మమ్మ మీదలో ఏదో ఉందని ఒకవేళ మీరు అనుమానించి తింటే దేవుని చట్టంలో ఇప్పుడు మీరు దోషులా నిర్దోషులా? మీరు చెప్పండి. దోషులే. కనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరు ఏది ఇచ్చినా, విషమని కాదు నేను అంటున్నాను, ఎవరు ఏది పెట్టినా ఆరోగ్యకరమైన తినుబండారం, ఆహారం నిస్సంకోచంగా దేవుడికి ప్రార్థన చేసి తినండి, తప్పే ఉంది? ఏమండి, మీ పూజలు చేసినవండి మేము ముట్టుకోవండి అని ఒకవేళ నువ్వు వంటి అనుమానించి తింటున్నావు కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడువా చెడ్డవాడువా? క్రైస్తవ్యం అయితే ఏమంటది? అబ్బా ఎంత భక్తిపరుడండి, ఎంత నీతిమంతుడండి, ఏవి కూడా నిజంగా ఎక్కడ విగ్రహాల దగ్గర పెట్టినో కానీ ముట్టుకొని పవిత్రుడండి, నీతిమంతుడండి లోకం అంటది. కానీ దేవుడేమంటున్నాడు? నువ్వు అనుమానంతో తిన్నావు గనుక దోషివే. కనుక ఇటువంటి సెక్షన్లు మనం బైబిల్లో చూసుకోవాలి. ఎక్కడ నేను దోషిగా మారిపోతున్నాను, ఎక్కడ నేను నిర్దోషిగా నేను మిగిలిపోతున్నాను అన్నది ఒకవేళ మీరు బైబిల్ ప్రకారంగా చెక్ చేసుకోకపోతే, భూమి మీద మంచిగా భక్తిగా బ్రతకాలనుకున్న ఆకర్షణలో దేవుని దగ్గర దోషిగా మీరు నిలబడిపోతారు. కనుక దేవుని చట్ట ప్రకారంగా చాలా జాగ్రత్తగా, దేవుని చట్ట ప్రకారంగా నేను దోషినా నిర్దోషినా అని ఆలోచించుకోవాలండి.